హాయ్ అండి అందరికి ఇదేంటా వీడియో అనుకుంటున్నారా? నేను రేపటి నుంచి ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ స్టార్ట్ చేస్తాను. ఇప్పటికే లేట్ అయిపోయింది. అందుకోసం ఇదైతే మాఘమాసం కదా, మంచిది. రేపు శనిత్రయోదశి, అలాగే రేపటి నుంచి అయితే మంచిది అని చెప్పి నేను వ్రతం స్టార్ట్ చేయడానికని ముందు రోజే ఇలాగ అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. స్వామివారికి రావాల్సిన శనగపిండి లడ్డూలు కదా, అలాగే నువ్వులు ఉండలు, ఇంకా చలిమిడి ముద్దలు కూడా ఇప్పుడే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ ఇలాగ నీట్గా సర్ది పెట్టుకుంటున్నాను. రేపటికి ఏంటేంటి కావాలన్నీనా పీటలు, అలాగే దేవుడికి నైవేద్యాల కోసం దేవుడికి నువ్వులుండలు అన్నీ సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దేవుడికి కావాల్సిన రేపు తులసి మాల, పువ్వులు, అరటిపళ్ళు అవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాను కడిగేసి. ఇప్పుడే దేవుడికి వెండి సామాన్లు, అలాగే ఇతర సామాన్లు ఏమేమి అవసరం అవి కూడా నీట్గా తోమేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ నేను అన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే అవ్వదు, నాకు టైం సరిపోదు. మళ్ళీ ఇవన్నీ పూజ చేసుకుని అన్నీ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా. అందుకోసం ఇలాగ నీట్గా ముందు రోజు స్టవ్ అది క్లీన్ చేసి, ఇంకా అన్ని డిన్నర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ స్టవ్ క్లీన్ చేసి పెట్టుకొని గిన్నెలు అవి తోమేసి అన్ని దేవుడి సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇదైతే ఈరోజు నైట్ అయితే ఇలా అయింది. రేపు 7 శనివారం వ్రతం మార్నింగ్ మొదటి వారం పూజ కూడా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.